హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మౌని హరిన్స్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ అండి. ఇవాళ నేను ఎన్వలప్ కార్డ్ డిజైన్ చేశానండి. ఫుల్ మేకింగ్ వీడియో పెట్టాను. ఫస్ట్ నేను ఒక A4 సైజ్ షీట్ తీసుకొని దాన్ని హాఫ్కి కట్ చేసుకొని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఒక్కో పీస్ మీద ఇలా రౌండ్గా సర్కిల్ గీసానండి పెన్సిల్తో. తర్వాత సీజర్ తీసుకొని ఆ మార్కింగ్ మీద నీట్గా సర్కిల్ రౌండ్ కట్ చేసుకున్నాను. అలా 4 పేపర్స్ కట్ చేసుకున్నానండి. బట్ నేను 3నే యూస్ చేశాను. ఎలా చేశాను అంతా వీడియో చూపిస్తున్నానండి నీట్గా. మీరు కూడా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. తర్వాత ఆ పేపర్ ఎడ్జ్లో టూల్కి యూజ్ చేసి నీట్గా రౌండ్గా రోల్ చేసుకున్నానండి. మీకు పెటల్ షేప్, రోజ్ పెటల్ షేప్ వచ్చేస్తుంది, ఫ్లవర్ షేపు. చూడండి ఎలా ఎంత నీట్గా వచ్చిందో. తర్వాత నేను దానికి గమ్ యూజ్ చేసి బ్యాక్ సైడ్ అంటించానండి. డ్రై అయ్యాక ఇలా కంప్లీట్ డ్రై వచ్చేస్తుందండి. తర్వాత ఒక గ్రీన్ లాంగ్ స్టిప్ తీసుకున్నాను. 2 mm థిక్నెస్ ఉంటుందండి. 2 mm దాన్ని నీట్గా లీఫ్ లాగా చేసుకున్నానండి. రౌండ్ చేసుకొని మీకు ఏ షేప్ ప్రెస్ చేస్తే ఆ షేప్ వచ్చేస్తుందండి పేపరు. అలా 4 చేసుకున్నాను. తర్వాత ఆరెంజ్ తీసుకున్నానండి. ఆరెంజ్ స్ట్రిప్ తీసుకొని అన్ని 2 mm స్ట్రిప్సే యూస్ చేస్తున్నానండి. దాన్ని హాఫ్కి కట్ చేసుకున్నాను. దీంతో 2 పెటల్స్ రెడీ చేసుకుంటున్నాను నేను. చూడండి ఎలా చేశానో. సర్కిల్ చేసుకొని సేమ్ ఎలా అయితే గ్రీన్ పెటల్ చేసామో సేమ్ అలానే అండి. తర్వాత ఈ ఎంటీ ఎన్వెలప్ కార్డ్ తీసుకొని గమ్ యూస్ చేసి నేను చేసుకున్న అదే పెటల్స్ ఉన్నాయి కదండి, ఫస్ట్ అవి ప్లేస్ చేస్తున్నాను దాని మీద. చూసారా ఎలా చేశానో. తర్వాత గ్రీన్వి అంటిస్తున్నాను. గ్రీన్వి కూడా దాని మీద ప్లేస్ చేశాక ఒక ఎల్లో స్ట్రిప్ తీసుకుంటున్నాను తీగలాగా రావడం కోసం. స్టిచ్ చేస్తున్నాను. ఈ మేకింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఎల్లోది కూడా రౌండ్గా చుట్టి ఇలా అంటించేస్తున్నానండి. వీడియోలో చూపించినట్టుగా అంటించేస్తున్నాను నేను. తర్వాత ఆరెంజ్ పెటల్స్ కూడా ప్లేస్ చేశాను. ఇందాక 3 గ్రీన్ పెటల్స్ అంటించాను కదండి, రిమైనింగ్ 1 కూడా ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. తర్వాత స్టిక్కర్స్ అండి, ఇవి అమెజాన్లో దొరుకుతాయి పర్ల్ స్టిక్కర్స్. దానికే గమ్ ఉంటుందండి. వాటిని కూడా లుక్ కొంచెం బాగుండడం కోసం ఇలా ప్లేస్ చేసుకున్నాను. ఫైనల్ లుక్ ఇలా ఉందండి. ఈ ఎన్వెలప్ కార్డ్ మేకింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.